వ్యూవర్స్ ఇవాల్టి వీడియోలో మనం మన ఏటీఎం కార్డ్ తోటి ఆన్లైన్ బ్యాంకింగ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకే, దానికోసం చూడండి, మీరు ఇక్కడ ఆన్లైన్ SBI.comలోకి వెళ్ళిపోండి. ఓకేనా, వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి లాగిన్ అడుగుతుంది. ఓకే, ఈ లాగిన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే మిమ్మల్ని ఆ కిట్ నెంబర్ అడుగుతుంది. ఏంటంటే మీరు ఒకవేళ దీనికి రిజిస్ట్రేషన్ మీరు దీనికి అప్లై చేసుకున్నట్టయితే, ఏది మీ నెట్ బ్యాంకింగ్ కోసం అప్లై చేసుకున్నట్టయితే మీకు ఏంటంటే ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్ ద్వారా ఏంటంటే మనం దీనికి లాగిన్ కావచ్చు. ఓకే, కానీ మన దగ్గర కిట్ లేదనుకోండి, మన దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది చూసారా, ఆ ఏటీఎం కార్డు తోటి మనమే ఒక ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత నన్ను ఇక్కడ కిట్ నెంబర్ అడుగుతుంది. ఇదేంటంటే మీకు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు మీరు అప్లై చేసుకుంటే, కానీ నా దగ్గర లేదు కదా. అది లేనప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి మీ దగ్గర పిన్ ఉంటే దాంతో లాగిన్ అమౌంట్ ఉంటుంది. మన దగ్గర లేదు కాబట్టి మనం ఇదంతా చేస్తున్నాం. ఓకే ప్రెస్ చేద్దాం. ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర బ్యాంక్ బుక్ ఉంటుంది చూసారా SBIది, దాని మీద మీకు అకౌంట్ నెంబర్, CFI నెంబర్, బ్రాంచ్ కోడ్, కంట్రీ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నిటిని మీరు ఇక్కడ ఫిల్ చేసేయండి. నేను ఫిల్ చేస్తాను చూడండి. ఇక్కడ మిమ్మల్ని ఒకటి గెట్ బ్రాంచ్ కోడ్ అంటుంది. బ్రాంచ్ కోడ్ లేదనుకోండి, ఇక్కడ పక్క గెట్ బ్రాంచ్ కోడ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ లొకేషన్ ఉంది చూసారా, ఈ లొకేషన్లోకి వెళ్ళేసి మీరు దాన్ని ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి గోదావరి ఖని అని టైప్ చేస్తున్నాను. గోదావరి ఖని అని టైప్ చేసినప్పుడు నాకు ఏంటంటే జీ మీద ఉండేవన్నీ వచ్చేస్తాయి. మీరు ఫాస్ట్గా టైప్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది కూడా. చూడండి, ఇక్కడ నేను ఓకే ఇక్కడ టైప్ చేశాను. ఒకవేళ ఆ బ్రాంచ్ ఉన్నట్టయితేనేమో చూడండి దానికి సంబంధించినవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, దీనిలో నుంచి మీ బ్రాంచ్ ఎక్కడ ఉందో అది వెతుక్కోండి. చూడండి, నేను ఇక్కడ రామగుండం అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ బ్రాంచ్ దగ్గర కూడా మీకు ఆటోమేటిక్గా అదే నేమ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కోడ్ చూపిస్తుంది చూసారా, 11086 అని. ఓకే, నేను ఇక్కడ అది చేస్తాను, 11086 అనేది వచ్చేసింది. కంట్రీ ఏంటి అనేది తీసుకోండి. ఓకే, ఇండియా అని తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఓకే, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అడుగుతుంది దేనికోసం ఇది అని అంటే ఫుల్ రైట్స్ కావాలా, లిమిటెడ్ రైట్స్ కావాలా అడుగుతుంది. నాకు ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ కావాలని ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 89 ఇక్కడ ఉన్న ఈ క్యాప్చాని ఇక్కడ టైప్ చేసేయండి. ఓకే, 0C అని ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్కి ఏంటంటే ఒక పాస్వర్డ్ వస్తుంది, అంటే OTP వస్తుంది అన్నట్టు. మనం ఇంతకుముందు మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం చూసారా, ఆ OTP వస్తుంది. మనం ఏం చేయాలి అంటే ఆ OTPని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ OTPని ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ నాకు వచ్చిన OTP ఇక్కడ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఆ OTP రాలేదనుకోండి, ఓకేనా, కింద మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు రీసెండ్ ద SMS అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మీ మొబైల్కి ఆ OTP అనేది వస్తుంది. వచ్చిన తర్వాత వచ్చిన OTPని మీరు ఇక్కడ ఈ బాక్స్లో టైప్ చేయండి. టైప్ చేసి కన్ఫర్మ్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఓకేనా, కాకపోతే చూడండి ఇక్కడ కింద ఒక ఆప్షన్ వస్తుంది మీకు ఏంటంటే ఐ హ్యావ్ మై ATM కార్డ్ అని ఉంటుంది, ఒకటి ఐ డు నాట్ హ్యావ్ మై ATM కార్డ్ అని ఉంటుంది. ఓకేనా, ఆ హ్యావ్ ATM కార్డ్ ఉంటేనేమో మనం ATM కార్డులో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మీకు కింద ఇట్లా ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ₹1 కట్ అవుతుంది మీకు. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ కోసం. తర్వాత ఇక్కడ మీరు ఆ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. మీ ATM కార్డ్ నెంబర్ ఉంటుంది, ఆ ATM కార్డ్ నెంబర్, దాని మీద ఉండే ఎక్స్పైరీ డేట్, తర్వాత వచ్చేసి కార్డ్ హోల్డర్ నేమ్, పిన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న ఈ క్యాప్చాని ఇక్కడ టైప్ చేసేయాలి. ఓకే, ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా, ఇక్కడ టైప్ చేసేసుకున్న తర్వాత మీరు కిందికి వెళ్ళేసి సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఇది సబ్మిట్ అయిపోతుంది. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ ATM పిన్ నెంబర్ ఇవ్వాలి. ATM పిన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కింద ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది చూసారా, ఈ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే ఇది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత చూడండి పే చేయమని అడుగుతుంది, ₹1 పే చేయమని అడుగుతుంది. మనం ఇక్కడ పే అని క్లిక్ చేయాలి. పే అని క్లిక్ చేసేస్తే మీకు ఏంటంటే అది పే అయిపోతుంది. మీ అకౌంట్ నుంచి ₹1 కట్ అవుతుంది. తర్వాత చూడండి ఇక్కడ మీకు వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు. ఇది ఎందుకు అంటే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వడానికి ఇచ్చే కోడ్ అన్నట్టు, అదే కోడ్ యూజ్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ పాస్వర్డ్ని మీరు తీసుకోండి. ఓకే, మన ట్రాన్సాక్షన్ ID కోసం అది యూజ్ చేయాలి. ఓకే, లాగిన్ ID కోసం ఇక్కడ మనం ఏ పాస్వర్డ్ పెట్టుకుంటే ఆ పాస్వర్డ్. చూడండి ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసుకోండి. దానిలో ఏంటంటే ఆల్ఫా న్యూమరికల్ ఇవ్వండి. ఓకే, కింద కూడా సేమ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఏం చేస్తారంటే సబ్మిట్ క్లిక్ చేయండి. కింద దాని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పాస్వర్డ్స్ ఎలా టైప్ చేయాలి అనేది కింద మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోవచ్చు. ఇచ్చేసి మీరు ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఇది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత చూడండి మీరు మీ ఆ ఐడి ఉంది చూసారా, ఆ ఐడి ఉన్ను
ఆ పాస్వర్డ్ తోటి మీరు ఇక మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని యూజ్ చేసుకోవచ్చు. దానిలోనే మనం ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ కోసం మీరు దానిలోకి లాగిన్ అయిన తర్వాత మీకే అర్థమైపోతుంది. ఓకేనా? ఇది ఎంతసేపు అంటే 30 మినిట్స్లో మీకు ఇది యాక్టివేట్ అయిపోతుంది.